పరిశ్రమతో ఈక్వల్గా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడ్డది. 8,000 రూపాయల బిజినెస్ నడుస్తున్నది. సుమారుగా 1,800 కోట్ల రూపాయల్ని మనం 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ట్యాక్స్ల రూపేణా చెల్లిస్తా ఉన్నాం. అది టీడీఎస్ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, ఎన్నో రకాలుగా మనం చెల్లిస్తా ఉన్నాం. కానీ ఇవాళ టీవీ కార్మికులకు ఇళ్ళు లేవు, మనకు హెల్త్ కార్డులు లేవు, టీవీ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి మనకు కళ్యాణ లక్ష్మి లేదు, మనకు షాదీ ముబారక్ లేదు, మనకేమన్నా వస్తే అడిగేవాళ్ళు లేరు. టీవీ పరిశ్రమ ఈ కరోనా క్లిష్ట సమయంలో, కష్టకాలంలో చాలా మంది నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని, నిర్మాతల్ని, దర్శకుల్ని కోల్పోయింది. వాళ్ళ కుటుంబాలకు ఎవరు దిక్కులేదు. ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. అలాంటి దేవుడి రూపంలో ధనలక్ష్మి గారి వాళ్ళు వచ్చారు. అలాంటి దేవుడి రూపంలో వేణుగోపాలాచారి గారు వచ్చారు. అలాంటి దేవుడి రూపంలో పూస్కూరి రామ్మోహన్ రావు గారు, పూర్వ ఎఫ్డిసి చైర్మన్, ఈ మధ్యనే మన ఫెడరేషన్కి గౌరవ అధ్యక్షులుగా వారు అంగీకరించి నియుక్తులయ్యారు. వారికి నేను సభాముఖంగా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. కరోనా టైంలో ప్రతి ఇంటికి, పేదవాళ్ళ ఇంటికి ఎక్కడైతే అవసరమో తెలుసుకొని మరి నిత్యావసర వస్తువులు కానీ, వాళ్ళకి మెడిసిన్స్ కానీ, లేదంటే కరోనాతో బాధపడుతున్న పేషెంట్స్ ఉన్నా కానీ వాళ్ళని ఎక్కడికి తరలించాలి ఏంటి, వాళ్ళ టీం కూడా చాలా బాగుంది. వాళ్ళు కూడా అందరు వాళ్ళ టీంని కూడా అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా గుడ్ల ధనలక్ష్మి గారు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉండి కూడా ఒక కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని జిల్లాల్లో కూడా నిత్యావసర వస్తువులు పంచడం జరిగింది. గుడ్ల ధనలక్ష్మి గారి హృదయం చాలా పెద్దది. ఆవిడ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఎల్లప్పుడూ ఆమెని దేవుడు ఆయుర ఆరోగ్యాలతో చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ల ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో, ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు మిత్రులు మొన్ననే మరి మీ అందరి సౌజన్యంతో తెలంగాణ రాష్ట్రంలో టీవీ టెక్నీషియన్స్ రుణాలు క్రాఫ్ట్స్ అసోసియేషన్ తోటి ఏకగ్రీవంగా ఎన్నికై, ఆ ప్యానెల్ మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికై మరి ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా, ప్రమాణ స్వీకారం సందర్భంగా అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు దాదాపు 24 క్రాఫ్ట్స్ సంబంధించిన ఒక్కొక్కరికి మరి దాదాపు 1000 మంది ఈరోజు మరి కోవిడ్ సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత 3వ వేవ్ వస్తారా తెలియదు కానీ 3వ వేవ్ మీద భయపెడుతున్న మన మీడియా మిత్రులందరికీ మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం చేసిన మన ఎఫ్డిసి చైర్మన్ మిత్రులు గౌరవనీయులు రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఈరోజు దాదాపు ఒక్కొక్క క్రాఫ్ట్కు 5 ప్లాట్లు, మరి ఆఫీస్ కార్యాలయానికి 1 ప్లాటు, అంటే 101 ప్లాట్లు రెండాలు గుడ్ల ధనలక్ష్మి గారికి, వారి అబ్బాయి శ్రీధర్ గారికి, మరి ట్రస్ట్ తరఫున ఇక్కడ హాజరైన దాదాపు 40 మంది మరి ట్రస్ట్ సభ్యులందరికీ, ఈ ప్రోగ్రాం కవర్ చేస్తున్న మీడియా మిత్రులకు, మరి ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే కోవిడ్ అన్నది ఈరోజు ప్రభుత్వాల చేతులు లేవు, మరి కేంద్ర ప్రభుత్వం చేతులు లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు. అది క్రియేట్ చేసిన వైరస్ ఈరోజు దాదాపు పాండమిక్గా మారి ప్రపంచమంతా వణికించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరి ఈరోజు వ్యాపారాలు కానీ, అదేవిధంగా దినసరి కూళ్ళు కానీ, ముఖ్యంగా ఈ రంగం కానీ అందరూ కూడా నష్టపడిన రోజుల్లో వివిధ వర్గాల వారు అయితే ఈరోజు మరి ఇందాక చెప్పినట్టు మొన్ననే ప్రమాణ స్వీకారం చేసుకొని మరి మొదటి కార్యక్రమంగా 24 క్రాఫ్ట్స్ అందరికీ, బీద వారందరికీ క్రాఫ్ట్స్ సంబంధించిన మేనేజ్మెంట్ వారే అక్కడ ఉన్న అధ్యక్షుడు చెప్పిన మేరకే ఈరోజు ఈ వితరణ కార్యక్రమంలో పాల్గొంటాం. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి కోవిడ్ల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా, ముఖ్యంగా మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల కార్డు ఉన్న వారందరికీ కూడా ఈరోజు 1500 రూపాయలు 2 నెలల లోపు మోటు కోవిడ్లో రావడం జరిగింది. అదేవిధంగా దాదాపు 12 కిలోల నుంచి 15 కిలోల బియ్యం కూడా అందరికీ, ఇంక్లూడింగ్ మన జర్నలిస్టులకు కూడా ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు వివిధ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా వివిధ కుల ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వివిధ ఆర్గనైజేషన్ కానివ్వండి, మరి జంట నగరాలే కాకుండా రాష్ట్రం అంతటా 2 రాష్ట్రాల లోపల వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు వితరణ చేయడం జరిగింది. మరి గుడ్ల ధనలక్ష్మి ఫౌండేషన్ వారు కూడా మొదటి కోవిడ్లో దాదాపు ఒక 5 నుంచి 6 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, గ్రాసరీ కాకుండా మాస్కులు, తర్వాత ట్యాబ్లెట్స్, అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారంగా డాక్సీసైక్లిన్ కానీ,
లివోసెట్రజన్ కానీ మాస్క్ కానీ ఇవన్నీ కూడా ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చిండ్రు. అవి కూడా 2 రోజుల కొరకు ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ కోవిడ్లో 5 కోట్ల రూపాయలు ఈరోజు ఫౌండేషన్ ద్వారా ఇచ్చిన సంస్థ. మరి మిత్రులు సురేష్ నాగబాల కోరిక మేరకు, అదే మిత్రులు నానిగారి కోరిక మేరకు, మీ సెక్రటరీ కోరిక మేరకు 1000 మందికి ఈరోజు వితరణ కార్యక్రమంలో పాల్గొంటున్న టెక్నీషియన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వ పరంగా కూడా గతంలో చెప్పడం జరిగింది, మనకు తెల్ల కార్డు లేవు కనుక 2 సంవత్సరాల కింద తెల్ల కార్డులు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఈ ఎల్లుండి నుండి వారందరికీ కూడా తెల్ల కార్డులు, గతంలో అప్లికేషన్ పెట్టిన వారందరికీ దాదాపు 4 లక్షల మందికి తెల్ల కార్డులు ఇవ్వడం జరుగుతున్నది. మరి మళ్ళీ వెబ్సైట్ ఆన్లైన్ ఓపెన్ చేసిన తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే, మరి సురేష్ గారు చెప్పినట్టు మన టెక్నీషియన్స్ కూడా తెల్ల కార్డు లేదు కనుక మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరందరూ తెల్ల కార్డు పెట్టి అసోసియేషన్ ద్వారా మరి పెడితే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రామ్మోహన్, నేను కలిసి శ్రీనివాస్ యాదవ్ ద్వారా మరి ముఖ్యమంత్రి ద్వారా తెల్ల కార్డులు అందరికీ మన టెక్నీషియన్ అందరికి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ధనలక్ష్మి గారు ఇంత పెద్ద ఎత్తున 1000 మందికి ఇన్ స్పైట్ ఆఫ్ హర్ నాట్ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, బయట నుంచి వచ్చి ఇండస్ట్రీ వాళ్ళకు ఇంత కష్టం ఉందని వారందరికి హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ ఐ థ్యాంక్ హర్ అండ్ హర్ సన్ శ్రీధర్ గారికి చాలా చాలా పెద్ద కృతజ్ఞతలు. శ్రీధర్ గారికి కూడా, మీకు కూడా డైరెక్టర్, సో నైస్ దట్ ఇంతమందికి 1000 మంది కంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. చాలా పెద్ద ఎత్తున ఈ సామాన్ కూడా ఇస్తున్నారు. 1500 రూపాయలు అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. 15 లక్షల రూపాయలు ఆల్మోస్ట్ వారు డొనేషన్ ఇవాళ చేస్తున్నారు. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ హర్ ఫర్ దిస్. మా తరఫు నుంచి కూడా ఏమేమి పనులు వేణుగోపాల్చారి గారు ఇప్పుడు చెప్పినారు, వైట్ కార్డ్ ఇస్తే ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో అవన్నీ మీకు చెప్పినారు. తప్పకుండా అవి శ్రీనివాస్ యాదవ్ గారి మినిస్టర్ దగ్గరికి పోయి ఇవన్నీ కూడా మాట్లాడతాము. అలా హౌస్ సైట్స్, ఇంకో టీవీ ఇండస్ట్రీ కూడా డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ఇక్కడ తెలంగాణలో అనే దాని మీద ప్రత్యేకంగా ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ తీసుకొని ఆల్రెడీ శ్రీనివాస్ యాదవ్ గారికి ఇదివరకు మేము ఎక్స్ప్లెయిన్ చేసినాము. దాన్ని ఇంకా ముందర తీసుకుపోయి సీఎం గారి దగ్గర తీసుకుపోయి, సురేష్ గారు నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు, మరి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చెప్తున్నారు దట్ వీళ్ళకు హౌస్ సైట్స్ ఉంటే బాగుంటుంది, ఎట్లయితే చిత్రపురి కాలనీకి ఎట్లయితే వచ్చిందో దాన్ని కూడా వీళ్ళకు కూడా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాము. అది కూడా మేము పుట్ ఫార్వర్డ్ విత్ ద మినిస్టర్ అండ్ సీఎం గారితో పెట్టి అది ముందర తీసుకుపోతాము. అది కాకుండా కూడా వాట్ ఎవర్ ద ఫిలిం ఇండస్ట్రీ ఈస్ గెటింగ్ అడ్వాంటేజెస్, అటువంటి అడ్వాంటేజెస్ కూడా మనకు కూడా టీవీ ఇండస్ట్రీకి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించి మినిస్టర్ గారితో వేణుగోపాల్చారి గారు మేము కూర్చొని పెద్ద ఎత్తున దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఇండస్ట్రీ కంప్లీట్లీ ఆంధ్ర అయినా కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, కంప్లీట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఇబ్బందులన్నీ మాకు తెలుసు. డెఫినెట్లీ విల్ లుక్ ఇన్ టు దట్ అండ్ ట్రై టు సాల్వ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. మాన్యులు ముఖ్యమంత్రి గారి దగ్గర మనం ప్రగతి భవన్లో సమావేశం పెట్టే ఏర్పాటు జరుగుతూ ఉంది. టీవీ నగర్ కోసం మనం కృషి చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ కేంద్రంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా వచ్చినాయి. యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది పెద్దవాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మనకు కొత్తగా చాలా స్పీడ్గా డెవలప్ అవుతూ ఉన్నది. అటు చలనచిత్ర పరిశ్రమ, ఇటు టెలివిజన్ పరిశ్రమ, ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, ఓటీటీ ప్లాట్ఫామ్లో టెలివిజన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ నాని ఉన్నారు. ఎవరైనా ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఉంటే మా ప్రెసిడెంట్ నాని గారిని, సెక్రటరీ విజయ్ గారిని కలవండి. మీరు కూడా సభ్యత్వాలు తీసుకుంటా, మీకు కూడా భవిష్యత్తులో మీరు కూడా యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ కాబట్టి మీకు కూడా అలాంటి డెవలప్మెంట్ వచ్చే కృషి మా తరఫు నుంచి జరుగుతుందని తెలియజేస్తూ, భవిష్యత్తులో తప్పకుండా మనకు హైదరాబాద్లో టీవీ నగర్ వస్తుంది. అందుకోసం అందరం కలిసి కృషి చేస్తున్నాం. కొంతమంది టీవీ కార్మికులు ఇంకా కరోనా అయిపోయినా కూడా చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారని వేణుగోపాలాచారి గారితో చెప్పుకోవటం జరిగింది. మా విన్నపాన్ని మన్నించి ఆయన ధనలక్ష్మి ట్రస్ట్ వారితో మాట్లాడి ఈ 1000 మందికి గ్రాసరీ అందజేయటం చాలా ఆనందకరమైన విషయం. ధనలక్ష్మి ట్రస్ట్ వారి గురించి నేను 2 విషయాలు చెప్పాలి. ఒకటి అంటే ఏదో చేస్తే డబ్బులుంటే చేయటం అనేది వేరు, ఒక డిసిప్లైన్గా చేయటం అనేది వేరు. వాళ్ళు 3 డేస్ నుంచి దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు నిన్న వచ్చి ఎంత డిసిప్లైన్గా ఎలా చేయాలి, మనం ఎక్కడి నుంచి జనం వస్తే బాగుంటుంది, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది 3 డేస్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళందరూ వచ్చి ప్లేస్ చూసుకుని ఎవరెవరు ఎంత దూరంలో ఉంటే బాగుంటుంది అంత ఇంట్రెస్ట్గా చేస్తే
నిజంగా ధనలక్ష్మి ట్రస్ట్ వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సారథి స్టూడియోస్ వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నాం. ఎందుకంటే మేము ఈ ప్లేస్ కావాలి, మేమందరం ఈ కార్యక్రమం చేసుకోవడానికి అని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో మాకు కూడా చిన్న అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. నిజంగా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సారథి స్టూడియోస్ మేనేజ్మెంట్కి. థ్యాంక్ యూ. నేను ధనలక్ష్మి అండి. నేను ఇంతకుముందు గత కరోనా వచ్చినప్పుడు కూడా ఒక 35,000 ఫ్యామిలీలకి మేము ఇవ్వడం జరిగింది గ్రాసరీ. ఇప్పుడు ఇక్కడ సినిమా వాళ్ళు వేణుగోపాలాచారి గారు మమ్మల్ని అడగడం జరిగింది. అందువలన ఒక 1000 మందికి ఇవాళ ఇస్తున్నామండి మా ట్రస్ట్ తరపు నుంచి. ఎవరు వచ్చి అడిగినా మేము కాదనేది లేదు సార్, ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అందరూ మాట్లాడారు. నేను రెండు మాటలు చెప్పదలుచుకుంటున్నాను. ధనలక్ష్మి ట్రస్ట్ అమ్మ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అంటే మన ₹1 సహాయం చేసినా 10 రూపాయలు సహాయం చేసినా ఆ సహాయం చెయ్యాలి అన్న మనసు ఉండడమే చాలా గొప్ప విషయం. ఇక్కడ కోట్లు ఉండక్కర్లేదు. ప్రతిసారి నేను అదే చెప్తాను. ఇంకా ఇప్పుడు టీవీ ఫెడరేషన్ వాళ్ళకి గురించి ఇంత మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈయన ల్యాండ్ ఇస్తున్నారు, వీళ్ళు లైక్ ఫుడ్ మెటీరియల్స్ సప్లై చేస్తున్నారు, అందరూ ఇంత కష్టపడుతున్నారు. నిజంగా ఈ థర్డ్ వేవ్లో చాలా సినీ వర్కర్స్ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ వేవ్ వరకు అందరమే ఎవరికి చేతనైంది వాళ్ళని చేయగలిగాము. సెకండ్ వేవ్లో అసలు మన పక్కన ఉన్న వాళ్ళు, మన సొంత వాళ్ళు చనిపోతుంటే చూస్తుంటే అటు పరుగులు పెట్టడానికి ఇటు పరుగులు పెట్టడానికి సమయం చాలినట్టు అయిపోయింది. ఎవరికి ఏం సహాయం చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి ఆలోచించే సమయం కూడా తప్పకుండా అంతమంది సెకండ్ వేవ్లో చనిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందని అందరం భయపడుతున్నాము. అందరూ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఎవరికి ఏ మాత్రం కుదిరినా అంటే కనీసం ₹1 కాదు 10 రూపాయలు కాదు, ఎంత సహాయం చేయగలనా తోటి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఈ సమయంలో ప్రతి పౌరుడికి ఉంది. నాట్ ఓన్లీ మన సినిమా వాళ్ళకి చేయాలి, లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళకి చేయాలి, అట్లా కాదు. ఒక మనిషి సహాయం ఎంతో అవసరపడుతుంది. ఇలాంటి సమయంలో ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు చేసిన ధనలక్ష్మి ట్రస్ట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే గవర్నమెంట్ని కూడా ఒకటే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మా ఫిల్మ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, టీవీ ఇండస్ట్రీ అవ్వచ్చు, అంతా సినిమాకి సంబంధించి స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ అన్నీ. సో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా వేణుగోపాలాచారి గారు కూడా ఉన్నారు, రామ్మోహన్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. గవర్నమెంట్ పెట్టే ప్రతి స్కీమ్ కూడా మా ఇండస్ట్రీలో సఫర్ అవుతున్న వాళ్ళకి, పువర్ పీపుల్కి చేరేలాగా అందరూ ప్రయత్నించాలని కోరుకుంటూ, అంటే గవర్నమెంట్ ప్రయత్నించాలంటే ఇటు మా సైడ్ మా ఇండస్ట్రీ నుంచి కూడా రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. మా ఇండస్ట్రీలో కూడా రిప్రజెంటేషన్ కరెక్ట్గా చేస్తూ, ఈగోస్కి పోకుండా, గొడవలకి పోకుండా, అన్నెసరీగా మీడియాకి మనల్ని చూసి మనం నవ్వుకునేలాగా స్టేట్మెంట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా, ప్రజల్లోకి ఒక రాంగ్ నోషన్ తీసుకెళ్లకుండా, మన ఇండస్ట్రీ చాలా చిన్న ఇండస్ట్రీలో మనందరం ఒకటే, మనందరం కలిసి పనిచేద్దామని ఒక యునైటెడ్ ఫీల్తో మా ఇండస్ట్రీ కూడా పనిచేసి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని, ఒక ప్రక్రియ స్టార్ట్ చేయాలని కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. ఆమె 2 గంటల టైంలో కూడా మా ఫ్రెండు భవానీ అని వాళ్ళ భర్తకి సీటు దొరకకపోతే వెళ్ళి హాస్పిటల్లో ఆక్సిజన్ ఇప్పించి బెడ్ ఇప్పించడమే కాదు, చాలామందికి అలాంటి సేవలు తను చేస్తూనే ఉంటారు, చేస్తూ ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారు. ఆమె అంతేకాదు, ఎవరు వచ్చి ఏ సాయం అడిగినా తల్లిదండ్రులకు పిల్లలకు ఫీజులు కట్టుకోలేకపోతే ఫీజులు కట్టడం కానీ, పెళ్ళిళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్ళికి ఆర్థిక సాయం చేయటం కానీ, వితంతువులకి పెన్షన్లు ఇప్పించడం కానీ, ఇది అది నా బాధ్యత కాదు అనేది తన నోటెమట రాదు. తను ఏ పని చెప్పినా ఒక ప్రభుత్వ అధికారిలాగా నేనున్నాను, మీకెందుకు భయం అని భరోసా ఇచ్చే మనిషి మన గుడ్ల ధనలక్ష్మి. గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ గారు చాలామందికి చాలా సేవలు చేస్తారు. ఆమె ఈ లోకంలో అన్నిటికన్నా తేలికైనది ఏంటి అంటే ఉచిత సలహా ఇవ్వటం తేలికే,
కానీ అన్నిటికన్నా కష్టమైనది ఏంటంటే సాయం చేయటం. చేస్తాను అంటారు, 1000లో ఒక్కళ్ళు కూడా చేయరు, కానీ సలహాలు మాత్రం ఒక్కటి అడిగితే 1000 ఇస్తారు. కానీ ఆమె అడిగిన వెంటనే వితిన్ 5 సెకండ్స్లో నేనున్నాను అని అక్కడికి తను ప్రత్యక్షమవుతారు. అలాంటి గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్లో మేమందరం ట్రస్ట్ సభ్యులుగా ఉండటం, మేము కూడా వారికి తగు విధంగా సహాయం చేయటం, ఇదంతా కూడా మాకు కూడా చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. మీ కమిటీ సభ్యులు కానీ, అదేవిధంగా మిమ్మల్ని అందరినీ ముందుండి నడిపించే నాగవల్లి సురేష్ గారు కానీ, ఇలాగేంటంటే ఒక్కొక్క కార్యక్రమం నేను ఈ మధ్యకాలంలో చూస్తుంటే మీకు ఒక్కొక్కటి ఈ టీవీ ఫెడరేషన్ టెక్నీషియన్స్ మిత్రులందరూ కూడా చెప్పాలి అని అంటే చాలా మంచి రోజులు ఆసన్నమైనవి. సో చాలా మంచి రోజులు మీకు రావడంతో మీకు అనుకున్న కోరికలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతుంది. ఇలాగేంటంటే ఈ సర్వీస్ ఓరియంటెడ్తో ఉన్న వ్యక్తులు మరి ఈరోజు విజయలక్ష్మి గారు కానీ, అలాగే మీకు ఎంత సపోర్ట్ చేస్తున్న ఈ డయాస్ మీద ఉన్న పెద్దలందరూ కానీ, వీరందరూ కూడా మరి మీకు ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు. సో ఏ ఒక్కరు కూడా అధైర్యపడవసరం లేదు. ప్రతి ఒక్క మిత్రుడు కూడా ధైర్యంగా మాకంటూ మంచి రోజులు వస్తున్నాయి, ఖచ్చితంగా మేము ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం, మా కోరికలు ఏవైతే ఉన్నాయో ఈరోజు హెల్త్ కార్డుల విషయంలో కానీ, టీవీ నగర విషయంలో కానీ, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుల విషయంలో కానీ ఎంతమంది డయాస్ మీద ఉన్న ప్రతి పెద్ద వ్యక్తి కూడా మాకు సహకరించి మాకు ముందుకు వస్తున్నారని చెప్పేసి మీరందరూ కూడా ధైర్యంగా నింపుకుని ఖచ్చితంగా మీ మనుగడని మరింత సాగించి అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి కోరుకుంటూ, మరి లాస్ట్ టైము నేను మరి మన సురేష్ గారికి అలాగే టీవీ ఫెడరేషన్ మిత్రులందరూ కూడా మరి మాకు 21 క్రాప్స్ ఉంటే మరి ప్రతి క్రాప్ నుంచి కూడా ఒక 5 సభ్యుల్ని నేను సెలెక్ట్ చేసుకుని ఎవరైతే అందులో పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారుగా నాకున్న వ్యాపారంలోంచి 100 ప్లాట్లు ఫ్రీగా వారికి ఇవ్వడానికి ఆల్రెడీ నేను లాస్ట్ టైమే ప్రామిస్ చేయడం జరిగింది. దానికి ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయింది. సో ప్రతిదీ మీకు తెలుసు, ఏంటంటే రెవెన్యూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మరి ఆ ల్యాండ్ లేఅవుట్ చేయడం అని అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. దానికి ఆల్రెడీ మన అధ్యక్షుల వారు కూడా మరి నాకు వేణుగోపాలాచారి గారు సహకరించడం, సో అది త్వరలోనే అక్కడ కలెక్టర్ గారు ఆర్డీఓ గారితో మాట్లాడి దాని అప్రూవల్స్ అన్ని తీసుకుని మరి యాజ్ ఎర్లీ పాసిబుల్ మీ అందరూ కూడా అది కంప్లీట్ చేస్తాము. సో ఈ రకమైన అవకాశం ఇచ్చినటువంటి నాగవల్లి సురేష్ గారికి, డయాస్ మీద ఉన్న మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.